గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఈరోజు అయితే ఇక్కడ హోలీ అయితే జరుగుతుంది, రాత్రి చేసుకునేది. ఇక్కడ దీన్ని హోలికా దహన్ అంటారు. ఇక్కడ అందరికీ హ్యాపీ హోలీ. ఇక్కడ నేను నా బెస్ట్ ఫ్రెండ్కి ఫుల్ అయితే కలర్ అంతా పూసేసానని నాకు కూడా వచ్చి రివెంజ్ తీసుకుంటాను. చూసారా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఎవరంటే అమ్ము, ఈశాన్, తేజు, అమ్ము, హర్షిని, వీళ్ళందరూ అయితే నా ఫ్రెండ్స్. మీరు ఎలా హోలీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మా అపార్ట్మెంట్లో టోటల్ 50 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరూ అయితే కిందకు వచ్చారు. ఇంకా నా ఫ్రెండ్ పేరు కార్తికయ్య, ఇప్పుడే వచ్చాడు. మనము హోలీ పండుగ ఎందుకు చేసుకుంటామో ఇక్కడ నేను చెప్తున్నాను. హోలీ పండుగ రంగులకి, ప్రేమకి వసంతకాలం ప్రారంభం అవుతుంది. చెడుపై మంచి సాధించిన విజయోత్సవంలో ఈ పండుగ చేసుకుంటాం. ఈ పండుగని పూర్ణం రోజు చేస్తాం. అందుకే దీన్ని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. రాధాకృష్ణ ప్రేమకి, సామాజిక ఐక్యతను సాగుతుంది. పిండి వంటలను వండుకుని సామాజికంగా కళలు పూసుకొని చేసుకునే పండుగ. ఇక్కడ మా హర్షినికి, ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరికి, మా బెస్ట్ ఫ్రెండ్ హర్షినికి ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ తేజుకి అయితే కలర్ అయితే పూస్తున్నా. ఇక్కడ మా అన్నయ్య అయితే ఒక షర్ట్తో అయితే కలర్స్ మొత్తం వేసి అయితే మా అన్నయ్య మొత్తం అందరి మీద నీళ్ళు పోసి అయితే చేస్తున్నాడు. ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా అన్నయ్య చూసారా, ఒక సార్ మా అన్నయ్యని మొత్తం గోధుమ పిండి వేసి ఇలా అయితే చేశారు. చూసారా, ఇక్కడ చాలా మంది వచ్చారు. హోలీ అనేది రంగుల పండగ. హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఈ పండుగని జరుపుకుంటారు. హోలీ పండుగను కామోని పౌర్ణమ అని, డోలికోత్సవం అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గంట కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.